హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. రొయ్యల కూర. ఇది చాలా చాలా టేస్టీగా, సింపుల్గా ఇంట్లో మనం హోటల్ స్టైల్లో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. వీటిని శుభ్రపరచుకున్నాను. ఈ కర్రీ కోసం నేను మసాలా తయారు చేస్తున్నానండి. దానికోసము ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగము, ఇలాచీ తీసుకున్నాను. కొద్దిగా కొబ్బరి సరిపోతుంది. దీన్ని అన్నిటిని కలిపి మిక్సీ వేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. అందులో చెక్క, లవంగాలు వేసానండి. అవి వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూను. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. ఇది వేగిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాము. ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇది వేగుతుందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసాను. అదేవిధంగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం. ఇదంతా ఆయిల్లో బాగా వేగాలి. ఈ పొడులకు కూడా పచ్చివాసన పోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను సాల్ట్ వేసాను. ఇది వేగిందండి. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేస్తున్నాను. ఈ ప్రాన్స్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అందరికీ ఈ ప్రాన్స్ అంటే బాగా ఇష్టము. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మిరియాల పొడి. ఈ కర్రీకి మంచి టేస్ట్, ఫ్లేవర్ రావాలంటే మిరియాల పొడి వేసుకోవాలా. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. ఇదంతా బాగా కలుపుకుంటున్నానండి. అయిపోవచ్చిందండి కర్రీ. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి కూడా కలుపుకుంటున్నాను నేను. 1 నిమిషం పాటు దీన్ని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాము. అంతే అండి, అయిపోవచ్చింది. ప్రాన్స్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ, రైస్లో కానీ, పులకాల్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి వారైతే నా ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.